నీ అవ్వ బంగారం ఎవరు కనిపెట్టిర్రో దొరికితే 4 జోపేది ఉండేనబ్బా. లేకుంటే ఏంది బతికిలువంతా బంగారంతోటే గట్టబట్టిరి. ఎంతుంటే అంత గొప్ప. అయ్యో పెయి మీద పత్తులు అలుసుతలేదు, పాపం పేదోళ్ళు ఉన్నట్టుండ్రు అనుకోబట్టిరి. బర్త్డేకు బంగారమేనాయే, పెళ్లికి బంగారమే, పరీక్షల పాస్ అయితే బంగారమే, జాబుల షరీక్ అయితే బంగారమే. బంగారం 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 అని కలవరిస్తుండే వరకు ఇంత పనికున్నారని ఏడుకో పోవట్టే. అబ్బరే కొడుకో, ఇక బంగారం కొన్నట్టే. రాకెట్ వేసుకొని కొండెక్కుడే కాదు, సీదా మొగుల మీదకే ఉరికింది. తులం 1,00,000 రూపాయలు అయిందంటే చూడుండ్రిగా. అటెంకో 300 దిగింది. 1,00,000 ఇగ అవుతుంది అగవుతుంది అని 6-10 రోజుల కాంచెల్లి ఊరించుకుంటా ఉబ్బించుకుంటా ఇలా లట్టుకుమని అందుకుంది. 5 తులాలు కొనాలంటే 5 లక్షలు, 10 తులాలు కొనాలంటే 10 లక్షలు. ఓ 20-30 తులాలు కొనాలంటే ఒక అద్దెక్రమం అమ్ముకోవాల్సిందే. మళ్ళా ఇంకో 10 రోజులు అయితే అక్షర తృతీయ. గా దినం బంగారం కొంటే మంచిదని చాలా మందికి నమ్మిక. అప్పటి వరకు ఇంకెట్లుంటదో. 1,00,000 కాదు 1,05,000 కూడా త్వరలో చూస్తాం అన్నట్టుగానే ఉంది ఇప్పుడు ప్రైస్. కానీ నిరుడు ఇదే టైం కు తులం ఎంతుందో ఎరికేనా? 70,000 చిల్లర. అంటే ఏడాదిలో 30,000 పెరిగిందంటే ఎట్లు ఉరుకుతున్నదో చూడండిగా. గింత రువాడి దేనికంటే దునియాల పరిస్థితి మంచిగా లేదు. అమెరికాకు ట్రంప్ గారు అధ్యక్షుడు అయినాక నెరి అధ్వానము. బతకపోయిన వాళ్ళ నా రూల్స్ ఈ రూల్స్ అని ఎల్లగొట్టుడు, అన్ని దేశాల మీద బొచ్చ ట్యాక్సులు వేసుడు, కొత్త కొత్త చట్టాలు తెచ్చే వరకు షేర్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. హీగేమున్నది, ఎవరు చూడు బంగారం మీద పెట్టుబడి పెట్టే వరకు రప్పును ఉరుకుతుంది అన్నట్టు. సేల్స్ కూడా చాలా డౌన్ ఉందండి ప్రజెంట్ అండి. ముందు ఒక 50 గ్రామ్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 40 గ్రామ్స్ రావచ్చండి. ఒక 100 గ్రామ్స్ తీసుకున్న వాళ్ళు 90 గ్రామ్స్ రావచ్చండి. ఈడ చెప్పుకోవాల్సింది ఇంకో ముచ్చట ఏంటంటే బంగారం బగ్గ వాడేది భారతదేశమే. కానీ ఈడ బొగ్గు గనులు తప్పితే బంగారు గనులు ఉన్నాయి. ఏరే దేశాలకు వెళ్ళి తెప్పించుకుంటాం కాబట్టి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని దంచుడే దంచుతారు. రేటు చెప్తేనే చక్కెర వచ్చేటట్టుంది. బర్త్డే అని మ్యారేజ్ డే అని జర మొగోళ్ళని సతాయించకురమ్మో. ఎక్కి తిరిగే బండి అమ్మినా తులం బంగారం రాదు.